తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం పట్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు విశ్వాసం సన్నగిల్లుతోందా లేదా రేవంత్ రెడ్డి వీక్ అవుతున్నారో తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తే రేవంత్ రెడ్డిని రాష్ట్ర కాంగ్రెస్కి సంబంధించిన చాలామంది నాయకులు ఏమాత్రం పట్టించుకోవట్లేదనే విషయం అర్థమవుతోంది. రాష్ట్ర కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు పదే పదే అసంతృప్తి మాటల్ని వినిపిస్తూ వస్తున్నారు, ప్రభుత్వంపైన విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఆ క్రమంలో ముందుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు వినబడుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్ని బహిరంగంగానే తప్పుపడుతున్నారు. ఆయన ఎక్కడ హార్ష్ వర్డ్స్ వాడకపోయినప్పటికీ ప్రభుత్వం పనితీరు బాగాలేదనే విషయాన్ని చెప్తున్నారు. ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఇది ఇతర పార్టీలకు సంబంధించిన ప్రభుత్వం, ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు నడుపుతున్న ప్రభుత్వం అంటూ ఆయన ఓపెన్గానే కామెంట్ చేయడం చూసాం. రాహుల్ గాంధీ గురించి కానీ పార్టీ అధిష్టానం గురించి కానీ ఎక్కడా ఒక మాట మాట్లాడకుండా వాళ్ళ నాయకత్వం పైన విశ్వాసాన్ని ప్రకటిస్తూనే రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం పైన మాత్రం విమర్శలు చేస్తూ వచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయన చాలా అంశాల్లో ప్రభుత్వాన్ని తప్పుపడుతూ వచ్చారు. ప్రభుత్వం తీసుకున్న అనేక విధానపరమైన నిర్ణయాల్ని తప్పుపడుతూ వచ్చారు. ఈ కారణంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందనే మాట కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. ఇటీవల ఏకంగా ఈ ప్రభుత్వాన్ని ఆంధ్ర పాలకులు లేకపోతే ఆంధ్రాకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు నడిపిస్తున్న వాతావరణం కనపడుతోంది. ఇప్పటికీ ఇంకా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకు పార్టీలో ఎక్కువగా అవకాశాలు వచ్చాయి, 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళకు మాత్రం అవకాశాలు రాలేదు అంటూ ఆయన మాట్లాడడం చూసాం. ఆయన మాట్లాడిన మాటలకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తల మద్దతు ఉండటం కూడా చూసాం. అటువంటి వ్యాఖ్య చేసినప్పటికీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పైన చర్యలు తీసుకునే సాహసం రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం చేయలేకపోయింది. మరో ముఖ్య నేత చిన్నారెడ్డి వనపర్తి నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నేత, దాదాపు 4-5 దశాబ్దాలుగా ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుడిగా కంటిన్యూ అవుతూ వస్తున్నారు. మంత్రిగా పనిచేశారు గతంలో. గడిచిన ఎన్నికల్లో ఆయనకు టికెట్ కేటాయించలేదు. ఆయన టికెట్ని కొత్త వ్యక్తికి అక్కడ కేటాయించారు, మేఘారెడ్డి అనే వ్యక్తికి. సో ఆయన తనకు టికెట్ పోవడం వెనక డబ్బులు ట్రాన్స్ఫర్ జరిగాయంటూ చిన్నారెడ్డి ఓపెన్గానే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. గడిచిన ఎన్నికల్లో నేరుగా సోనియా గాంధీ నాకు టికెట్ ఇవ్వమని చెప్తే కూడా ఇక్కడే నాయకత్వం డబ్బులు తీసుకొని వేరే వ్యక్తికి టికెట్ కేటాయించింది. 48 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన నాకు ఈ రకమైన బహుమతి కాంగ్రెస్ పార్టీలో దక్కింది. ఇప్పుడు నేను మాట్లాడితే నేను కూడా మరొక జీవన్ రెడ్డిలా మిగిలిపోయే పరిస్థితి ఉంది అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేయడం చూసాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అన్యాయం జరుగుతుంది అంటూ ఆయన మాట్లాడడం చూసాం. మరోవైపు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ఆ జిల్లాకు సంబంధించిన నాయకత్వం పైన ఓపెన్గా బహిరంగంగా విమర్శలు చేయడం, అక్కడ ఒకరిపైన ఒకరు దాడులు చేసుకునే పరిస్థితి, హత్యాయత్నాల దాకా పరిస్థితి వెళ్ళడం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల మధ్య విభేదాలకు అదొక నిదర్శనంగా చూడొచ్చు. అంతేకాదు ఆదిలాబాద్ జిల్లాలో నాయకుల మధ్య గొడవ. ఆదిలాబాద్ జిల్లాలో అనేక నియోజకవర్గాలు, ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి పోల్చుకుంటే మంచిర్యాల నియోజకవర్గంలో, నిర్మల్ నియోజకవర్గంలో, ఇంకా అనేక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడం, ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టుకుని మరి ఒకరి గురించి మరొకరు వ్యక్తిగతంగా విమర్శలు చేసుకోవడం చూస్తూ ఉన్నాం. కరీంనగర్లో జిల్లాలో జరిగిన గొడవ, మంత్రుల మధ్య జరిగిన విభేదాలు, మంత్రులు ఒకరి గురించి ఒకరు విమర్శలు చేసుకోవడాలు చాలా సందర్భాల్లో చూస్తూనే ఉన్నాం. వీటన్నిటి నడుమ ఇటీవల కొండా సురేఖ ఉదంతం కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ లేమికి మరొక నిదర్శనంగా చూడొచ్చు. కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటనకి వెళ్ళిన సందర్భంగా ఆమె అక్కడ పర్యటనకు వెళ్ళలేదు. జిల్లా మంత్రిగా ఉండి కూడా ముఖ్యమంత్రి పర్యటనకు డుమ్మా కొట్టారామె. అంతేకాదు ఆ నియోజకవర్గానికి, పరకాల నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళిన సందర్భంగా అక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న రేవూరి ప్రకాష్ రెడ్డిని మళ్ళీ గెలిపించండి అంటూ ఆయన పిలుపునివ్వడం, ఆ పిలుపు పట్ల కొండా సురేఖ కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేయడం, కొండా సురేఖ కూతురు సుస్మిత నేరుగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ ఆయన ఒక సీల్డ్ కవర్ సీఎం అంటూ సంబోధించటం, ఆయన అవినీతికి పాల్పడుతున్నారంటూ ఆరోపించటం, అధిష్టానం అనుకుంటే తొందరలో మరో సీల్డ్ కవర్ సీఎం వస్తాడంటూ వ్యాఖ్యలు చేయడం, ముఖ్యమంత్రి కుటుంబం దోచుకుంటుంది అంటూ ఓపెన్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మంత్రి కుమార్తె మాట్లాడడం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఏ రకమైన డిసిప్లిన్ ఉంది అనే దానికి ఒక నిదర్శనంగా చూడాలి. ఈ మొత్తం వ్యాఖ్యలు చేస్తున్న నాయకులందరూ రాహుల్ గాంధీ పట్ల విధేయత ప్రకటిస్తున్నారు, సోనియా గాంధీ పట్ల విధేయత ప్రకటిస్తున్నారు, ప్రియాంక గాంధీ పట్ల విధేయత ప్రకటిస్తున్నారు, జాతీయ కాంగ్రెస్ పట్ల విధేయత ప్రకటిస్తున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి పట్ల విధేయత ప్రకటించే వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేకుండా పోయారు. మా ముఖ్యమంత్రి మంచోడే కానీ మాకు అన్యాయం జరుగుతుంది అనే మాట ఒక్కరి దగ్గర నుంచి వినపడట్లేదు. మాకు అన్యాయం జరగడానికి కారణమే ముఖ్యమంత్రి అనేది అందరూ మాట్లాడుతున్న మాట. బయటికి వచ్చి ఓపెన్గా ఇంతమంది ఈ రకంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటే అది ఖచ్చితంగా నాయకత్వం బలహీన పడుతోంది అనడానికి ఒక సంకేతం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని లీడ్ చేస్తూ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన ఉద్దేశించి ఆ పార్టీకి సంబంధించిన నాయకులే ఓపెన్గా బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మాట్లాడుతున్న తీరు ఆయన నాయకత్వం బలపడుతుంది అనడానికి ఒక సంకేతంగా చూడాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఇటీవల పార్టీ మారిన 10 మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తామంటూ ప్రకటనలు చేయడం,
కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు బాలేదంటూ ఓపెన్గా మాట్లాడడం, రేవంత్ రెడ్డి ఏదో చేస్తాడని ఆశపడ్డం, ఆయన ఏమీ చేయలేకపోతున్నారంటూ మాట్లాడడం, సీనియర్ పొలిటీషియన్గా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు ఈ ప్రభుత్వంలో ఏమీ పనులు జరగటం లేదు, గత ప్రభుత్వమే చాలా బెటర్, మంత్రులు కనీసం ఫోన్లు ఎత్తే పరిస్థితి లేదు, ముఖ్యమంత్రికి చెప్పుకునే పరిస్థితి లేదు, రేవంత్ రెడ్డి చాలా హామీలు ఇచ్చారు అవేమీ అమలు కావట్లేదంటూ సీనియర్ పొలిటీషియన్గా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడుతున్న తీరు, పటాన్చెరువు ఎమ్మెల్యే మహేపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొనడం, ఆ రకంగా అనేక మంది పార్టీకి సంబంధించిన ఇతర పార్టీ నుంచి తమ పార్టీలో చేరిన నాయకులు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని నమ్మి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పార్టీ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నమ్మి పార్టీలోకి వస్తున్నామని చెప్పిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కూడా ఈరోజు మళ్ళీ గత ప్రభుత్వమే బాగుంది, రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని నమ్మలేకపోతున్నామంటూ ప్రకటనలు చేయడం రేవంత్ రెడ్డి పడుతున్నాడు అనడానికి మరొక సంకేతంగా చూడాలి. గతంలో రేవంత్ రెడ్డి చాలా యాక్టివ్గా కనిపించారు, అధిష్టానం దగ్గర బాగా పట్టున్నట్టు కనిపించారు, రాష్ట్ర నాయకత్వం పైన పట్టున్నట్టు కనిపించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి ఏడాది 2 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకంగా మాట్లాడడానికి, ఒక విమర్శ చేయడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కూడా ఆలోచించేవారు. ఆయన మంత్రివర్గ సమావేశాల్లోనే మంత్రులకు క్లాస్ తీసుకున్నారు లాంటి పరిస్థితి చూసాం. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఒక చిన్న కార్యకర్త నుంచి మొదలు పెడితే పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుల వరకు, పార్టీతో సంబంధం లేకుండా కొత్తగా పార్టీలో చేరిన వాళ్ళ వరకు అందరూ కూడా రేవంత్ రెడ్డిని తప్పుపడుతూ, రేవంత్ రెడ్డి నిర్ణయాలు తప్పుపడుతూ ఉండడం కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి ఏమాత్రం మంచిది కాదు, నాయకత్వం వీక్ అవుతోంది అనే ఇంప్రెషన్కి బలం చేకూరుస్తున్నాయి, నాయకత్వంలో పగుళ్ళు వస్తున్నాయి, నాయకత్వానికి బేటలు వారుతున్నాయి లాంటి ఒక ఇంప్రెషన్ని కలిగిస్తున్నాయి. ఇటువంటి ఇంప్రెషన్ ఇంకా పెరిగితే, ఈ తరహా నోళ్ళు ఇంకా చాలా లేస్తే రాష్ట్రంలో చాలా కీలక పరిణామాలు, రాష్ట్రంలో అనూహ్య పరిణామాలు జరగటాన్ని ఖచ్చితంగా ఊహించవచ్చు.